స్టార్ట్ అన్న. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రస్తుత దినాలు మనం చూస్తూ ఉంటే భయం కలగజేస్తుంది. యావత్ ప్రపంచం అంతా కూడా అందరూ టీవీలు, యూట్యూబ్లు, వీడియోలు చూస్తూ కాలం గడుపుతూ ఇంట్లోనే ఉంటున్నారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అదే సందర్భంలో కొంతమంది ఆందోళనలోకి వెళుతున్నారు, డిప్రెషన్కి గురవుతున్నారు. భయం భయం భయం. నా కుమారుడు దూరంగా ఉన్నాడు, నా కుమార్తె కుటుంబం దూరంగా ఉన్నది, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు, వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాలేని దుర్భర పరిస్థితి నేడు ప్రపంచంలో మనం చూస్తున్నాం. దేవాలయాలు మూతపడ్డాయి, మసీదులు, దేవాలయాలు, చర్చీలు తాళం వేయటం జరిగింది. సరిహద్దులు బిగించేశారు. ఆల్ వ్యాపారాలు మొత్తం షాపులన్నీ కూడా మూతపడ్డాయి. ఏంటి ఇదంతా? 2020లో ఏదో ఒక వింత జరగబోతుంది అని వింటూ వస్తూ ఉన్నాం. ఇదేనా వింత? ఇదేనా ఏడుపు? ఇదేనా శ్రమ? ఇదేనా కష్టం? కాదు కాదు, ఇవి ప్రారంభం మాత్రమే. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పారు, ఇవన్నీ జరగవలసినది, కానీ అంతము వెంటనే రాదు. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడతాడు అని స్పష్టంగా యేసు ప్రభువారు చెప్పారు. ప్రియ సహోదరి సోదరులారా, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుండి మనం చదివినట్లయితే దావీదు రాజు అడుగుతున్నాడు, అయ్యా ఈ విపత్తు నుంచి, శిక్ష నుండి తప్పించు, ఈ కరోనా నుండి తప్పించు అని మనం కూడా అడగలేం. అయితే దేవా, విపత్తుకు కారణం ఏంటి? నా పాపమా, నా సంఘ పాపమా, నా కుటుంబ పాపమా అని మనం అడగాల్సిన రోజు ఆసన్నమైంది. రెండోది మనం గమనిస్తే దేవునితో సమాధాన పడాలి. ఉపవాసం ఉంటావా? కన్నీరు కారుస్తావా? దుఃఖిస్తావా? నీ ఇష్టం. కానీ దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం మనం పడవలసిన అవసరత ఆసన్నమైంది. పరిశుద్ధ గ్రంథములో మనం గమనిస్తే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలు తీయేశారు, కానీ దేవుడు వారి ప్రార్థన ఆలకించలేదు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, కానీ అక్కడ కూడా ఆలకించినట్లు లేదు. కానీ సర్వాంగ బలి ఎప్పుడైతే వాళ్ళు అర్పించారో ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వారిని ఇష్టపడ్డాడు, దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. మూడవది మనం గమనించినట్టయితే ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా, ఒక క్రైస్తవుడుగా మన బాధ్యత ఏమిటి? నీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అని మనం గమనించినట్లయితే నెహెమ్యాను తీసుకోండి, దానియేలు తీసుకోండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి 3 వచనం మనం చూస్తున్నాం. నాకెందుకులే అని వాళ్ళు అనుకోలేదు. నాకెందుకులే అని నేను అనుకోకూడదు, సంఘం అనుకోకూడదు, ఎవరు అనుకోకూడదు. దేవుడు గొప్పవాడు, దేవుడు భయంకరుడు, దేవుడు భీకరమైన వాడు, దేవుడు దహించు అగ్ని. తాను కీడు రప్పిస్తానని చెప్పినప్పటికీ కూడా అదే సమయంలో ఆయన కృపగలిగిన దేవుడు, కరుణామయుడు, కరోనాని తొలగించేవాడు కరుణామయుడు, ఆయన దయామయుడు. ఓ మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది ఒక రాష్ట్రానిక వచ్చింది విపత్తు, ఈ తెగులు? కాదండి. చూస్తున్నారు, మీరు వార్తలు వింటున్నారు. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నటువంటి ఈ వైరస్
అయితే ఆధ్యాత్మిక కోణంలో మీరు ఆలోచించండి. వైరస్ శరీరాన్ని చంపుతుంది, కానీ ఆత్మను చంపలేదు. అందుకే దేవుడు చెప్పాడు, శరీరాన్ని చంపే వారికి మీరు భయపడొద్దు, ఆత్మను చంపే దేవునికి మీరు భయపడాలని దేవుడు చెప్పాడు. నిద్రపోతున్న క్రైస్తవులారా, నిద్రపోతున్న సేవకులారా, నిద్రపోతున్న సంగమా, మేలుకొనండి. టీవీలకు అంకితమై, ఫోన్లకు అంకితమై ఉండటం ప్రయోజనం లేదు. కానీ ఈ ఎడబాటు, దూరంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి. ఏంటిదంతా? ఒకప్పుడు చర్చికి రమ్మంటే, విశ్వాస కూడికలకు, ప్రార్థనా కూడికలకు రమ్మంటే మాకు టైం లేదు, మాకు కుదరదు అని చెప్పిన ఆ మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? కానీ ఈ రోజున చర్చికి వస్తారా? వద్దు. విశ్వాస కూడికలు లేవండి, ఉపవాస ప్రార్థన లేవు, ఆఫ్ నైట్ ప్రేయర్ లేవు. ఆగండి, మీ ఇంట్లోనే ఉండండి, మీ ఇంట్లోనే ఉండండి. మీరు వస్తారా? ప్రమాదం. మీరు రావద్దు, ఇంట్లోనే ఉండండి. దేశం బ్రతికిద్ది, మీ కుటుంబం బ్రతికిద్ది. దినములు చెడ్డవి, గుర్తుందా? అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఈ దినాల్లో బ్రతకాలి. అజ్ఞానుల వలె ఉండొద్దు. జ్ఞానము కలిగి ఉండటం జ్ఞాని యొక్క లక్షణం. కాబట్టి లేఖనం చూసినట్లయితే స్పష్టంగా మనకి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఉన్నదో, ఏ సంఘమైతే, ఏ సేవకుడైతే విశ్వాసఘాతకమై, అంటే దేవుడు మమ్మల్ని రక్షించాడండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని చెప్పుకుంటూ, దేవుడు పెట్టే భోజనము తింటూ, ఈ రోజున దేవుడికి దగ్గరగా లేకుండా దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజలారా, ఇంట్లో ఉన్నది ఎందుకో తెలుసా? దేవుడికి దగ్గర అవడానికి, దేవుడి ప్రేమకు దగ్గర అవడానికి. నీవు మనుషులతో సంబంధం తెగిపోయినప్పటికీ దేవునితో సంబంధం అనేది అలవర్చుకోవాలి. మనుషులకు దూరం, మనుషుల ప్రేమకు దూరం, సహవాసానికి దూరం, మందిరానికి దూరం. కానీ ఈ రోజున నీవు నీ ఇంటిలో నీవు దేవుడికి దగ్గరగా ఉండాలి, ప్రార్థనలో దగ్గరగా ఉండాలి, సహవాసములో ఆరాధనకు నువ్వు దగ్గర అవ్వాలి అన్న విషయాన్ని గుర్తించండి. మీ ప్రాంతంలో ఉన్న పేదలను గుర్తించండి, లేని వారిని గుర్తించండి. నీళ్లు లేక ఆహారం వారికి అందించండి. ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేయండి, భారతదేశం కోసం ప్రార్థన చేయండి, రక్షణ కొరకు ప్రార్థన చేయండి, పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయండి, పశ్చాత్తాపపడదాం. నేను ఆల్రెడీ చేస్తూ మీకు చెప్తున్నాను, అనేక మందితో చేపిస్తున్నాను, నేను చేస్తున్నాను. మనందరం చేద్దాం, ప్రపంచాన్ని కాపాడదాం, దేశాన్ని కాపాడదాం, విపత్తు నుండి మనల్ని మనం సంరక్షించుకుందాం. ప్రభు మిమ్మలను, మన దేశాన్ని, మన సంఘాన్ని దేవుని మహిమ కొరకు వాడుకొనును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు.